India to go past US in scientific publications by 2029. Who is he? Jitendra Singh. Ministry of which ministry? Ministry of Science and Technology. So next, scientific publication current status. These are at least కొంచెం basics చదువుకొని చాలు. As of 2023 ranking by US based National Science Foundation, China leads the world. So scientific publication top country ఏంటి? China. Next USA. Next India. India ఎన్ని? Nearly 2 lakh scientific publications. So first country China and USA na. Next fine. Global rankings of the scientists. So publications are the next one. Scientists. There is a report. A report according to the Elsevier and Stanford universities. ఒక రిపోర్ట్ ఉంది. దాని పేరు ఏంటి? Top 2% scientists అని ఒక రిపోర్ట్ నేమ్. సో దాని ప్రకారం ఏంటి? లిస్ట్ ఇండియా ర్యాంక్స్ 10th. ఎంతమంది ఉన్నారు ఇండియా సైంటిస్ట్? నియర్లీ 5,500 మెంబర్స్ ఉన్నారు, రైట్? వైల్ ద యుఎస్ ఇస్ 71,000. నెక్స్ట్ చైనా 27,000. సో ఇంత చాలా డిఫరెన్స్ ఉందా? ఇండియాలో సైంటిస్టులు ఎందుకు లేరమ్మా? యూ హ్యావ్ సీన్ దట్ రీసెంట్లీ రీల్ ఏమైనా చూసారా? రీల్స్ ఏమైనా చూస్తారా మీరు? రీల్స్ అండ్ షార్ట్స్ చూస్తారా? పనికొచ్చి చూడరా? పనికొచ్చి కూడా ఏమండి, పనికి మాలిన వాటికి పనికొచ్చి ఎత్తుక్కోవాలి. సో నాన్ వేసిన చూసారా మీరు ఎప్పుడైనా? అక్కడ రీల్ పెట్టాడు రీసెంట్గా రీల్ పెట్టాడు చూసారా మీరు? యూ హ్యావ్ సీన్ దట్? ఇండియా యూత్ ఏం చేస్తున్నారు? పూసలు అమ్ముకునే దాన్ని హైలైట్ చేస్తున్నారు, రైట్? సో మన థాట్ ప్రాసెస్ ఎక్కడుందో చూడండి. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంది? దే హ్యావ్ డెవలప్డ్ డీసీక్. మనం ఏం చేస్తున్నాం? హైడ్ అండ్ సీక్ తింటున్నాం, అంతేగా? హైడ్ అండ్ సీక్ ఆడుకుంటే హైడ్ అండ్ సీక్ తింటున్నాం. చేసే పని అదేగా. బుర్ర బాగానే పని చేస్తుంది మన బుర్ర పని చేయకపోతే పక్క కంట్రీ వాళ్ళు మనల్ని హెడ్ ఎందుకు చేసుకుంటారు? ఫైన్. Significance budget increase. Department of Science and Technology allocations growing fund 2,770 crore to 28,000 crore, marking it 26% increase. So whatever it may be, India is projected to surpass the United States in number of scientific publications by 2029. So ఇది బేసిక్ కథ. సో ఈ న్యూస్ ఆర్టికల్లో వచ్చిన కథ ఇది. ఈ కథను అనుసారంగా వాట్ ఆర్ ద ఇన్ఫరెన్సెస్ యూ నీడ్ టు పిక్ ఫ్రమ్ దిస్? వాట్ ఆర్ ద ఇన్ఫరెన్సెస్ వీ నీడ్ టు పిక్ ఫ్రమ్ దిస్? ఒక 4 పాయింట్స్ చెప్పండి. సైంటిస్టులు పెంచాలి, అంతేనా ఫస్ట్ పాయింట్? సో సైంటిస్టులు పెంచాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ అవర్ ఎడ్యుకేషన్ థీమ్ బాగుండాలన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ బాగుండాలి. ఎడ్యుకేషన్ బాగుంటే సైంటిస్టులు పెరుగుతారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, దానికి తగిన టెక్నాలజీ ఉండాలి. థర్డ్ పాయింట్, సో ఇంక్రీజింగ్ ఇన్ ద బడ్జెట్, R&D బడ్జెట్ ని పెంచాలి. ఫోర్త్ పాయింట్, ఇండస్ట్రీ అకాడమిక్ కొలాబరేషన్ చేయొచ్చు. ఫిఫ్త్ పాయింట్, లాస్ ఉన్నాయి బట్ యా యూ కెన్ బ్రింగ్ ఫిఫ్త్ పాయింట్ కూడా తీసుకోవచ్చు, లా మేకింగ్. సిక్స్త్ పాయింట్, టార్గెట్స్ పెట్టచ్చు. కొంచెం డిఫరెంట్ పాయింట్స్ చెప్పండి, ఎక్స్ప్లోర్ డిఫరెంట్ థింగ్స్. సో వాట్ దేర్ లాస్ట్ పాయింట్ చూడండి, ఏంటి టార్గెట్ ఏంటి? లాస్ట్ పాయింట్ టార్గెట్ ఏంటి అంటే వాళ్ళ పని ఏంటి? ఇండియా ఇస్ ప్రొజెక్టెడ్ టు సర్పాస్ ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ నెంబర్ ఆఫ్ సైంటిఫిక్ పబ్లికేషన్స్ పెంచుతా అంటున్నారు. కానీ ఈ సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి అట్ ప్రెసెంట్? నియర్లీ సైంటిస్ట్ కాదు 2 lakhs ఉన్నాయి, నియర్లీ 2 lakhs ఉన్నాయి. ఈ సైంటిఫిక్ పబ్లికేషన్ పబ్లిష్ చేసినప్పుడు వాట్ అబౌట్ ఇట్స్ క్వాలిటీ? పబ్లిష్ చేసిన సైంటిఫిక్ పబ్లికేషన్ అనే క్వాలిటీగా ఉన్నట్ట? లేదు కదా. ఫేక్ పబ్లిష్ చేయొచ్చు, కాపీ కొట్టే పబ్లిష్ చేయొచ్చు. వీటన్నిటికీ ట్రాక్ చేయడానికి ఒక మెకానిజం ఉండాలా? వెదర్ దే ఆర్ ఫేకా లేకపోతే వీ హ్యావ్ కాపీ రైట్ ఏమైనా ఉన్నాయా, ఇంకోటి ఏంటంటే ప్లాగరిజమ్స్, ఇవన్నీ చూసుకోవాలా. సో ఇక్కడ క్వాలిటీ ఇంపార్టెంటా క్వాంటిటీ ఇంపార్టెంటా?
క్వాలిటీ ఇంపార్టెంట్. సో క్వాలిటీ ఇంపార్టెంట్ ఉంది కాబట్టి దే ఆర్ ప్రోగ్రెస్ దాట్ మచ్. మనోళ్ళు ఏం చేస్తున్నారు అగైన్ పూసల వ్యాపారమే. నెక్స్ట్ ఆ బ్రెయిన్ డ్రైన్ కోసం దెర్ ఆర్ స్కీమ్స్. ఇండియా కొన్ని స్కీమ్స్ కూడా పెట్టింది, ఫెలోషిప్ స్కీమ్స్ పెట్టింది, రామానుజ ఫెలోషిప్ స్కీమ్, ఇలాంటి కొన్ని స్కీమ్స్ పెట్టింది. కానీ ఆ స్కీమ్స్ కి తగినట్టుగా మనం చేయాలి. బట్ ఇన్ రియాలిటీ మనం స్టార్ట్ చేస్తాం ఇప్పుడు నుంచి అట్లీస్ట్ ఆ డీప్ సీక్ నుంచి రియలైజ్ అయ్యి ఏదో ఒక సీక్ ని సీకాలి మనం. నెక్స్ట్ కీ ఇష్యూస్ ఇన్ ద ఇండియా సైంటిఫిక్ రీసెర్చ్ ఎన్వైరన్మెంట్. రీసెర్చ్ ఫండింగ్ లెస్ దాన్ 1% ఆఫ్ జీడిపి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిలేస్. నెక్స్ట్ వన్ బ్యూరోక్రసీ అండ్ రెటేపిజం. బ్రెయిన్ డ్రైన్, కొలాబరేషన్. ఇదా రెడ్ టేప్ అంటే ఏం లేదు, ఇంట్లో కూర్చొని కాము కూర్చోవటమే. అంటే ఒక హెడ్ ఉన్నాడు, నేను ఒక దానికి హెడ్, నేనేం చేస్తాను, వాడు నాతో అది చేయి బాకు, ఇది చేయి అని చెప్తాను అంతే. ఆ వాడు వచ్చి నేను చేస్తా అన్నా సరే అది ఎందుకు చేయాలి, అవసరం లేదు చేయి బాకు అంటే నేను ఎఫిషియన్సీస్ తగ్గిస్తున్నానా? ప్రాసెస్ లో ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నీకు దీనికి సంథింగ్ నీడ్ టు బి రియాలిటీ. ఒక ప్రొడక్ట్ నీ థాట్ నుంచి రియాలిటీలోకి వెళ్ళాలంటే ఎన్ని స్టేజెస్ క్రాస్ చేయాలి? నీ ఆలోచనలో నుంచి నిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే థాట్ అంతేగా. ఫోన్ రావటం అనేది ఒక థాట్, దీనిలో మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయినాయా? అవన్నిటిని గ్యాదర్ చేసుకుంటే ఇది వచ్చిందా? ఇంత ప్రాసెస్ జరిగిందా? ఈ ప్రాసెస్ జరగడానికి మెయిన్ థింగ్ ఏంటి? రీసోర్సెస్ కదా. ఈ రీసోర్సెస్ పర్మిషన్ కావాలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి? ఆ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇండస్ట్రీలో పంపించడానికి పర్మిషన్ కావాలా? ఆ పంపించడానికి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ సర్టిఫికేట్లు కావాలా? ఆ సర్టిఫికేట్ చేయడానికి ట్యాక్స్ రూల్స్ కావాలా? ఆ ట్యాక్స్ యాక్ట్స్ కావాలా? బయటికి మళ్ళీ వచ్చాక బండెక్కిచ్చాలా? బండెక్కి షాపు పంపించాలా? షాప్కి ఇలాగ అమ్మాలా? కొనుక్కోవడానికి నువ్వు జిఎస్టీ కట్టాలా? ఇవన్నీ ఒక ఫ్లో ఉందా? ఈ ఫ్లోలో డిలే నడుస్తుంది అనుకో, ఒక ప్రొడక్ట్ థాట్ నుంచి ఎండ్కి ఎప్పుడు వస్తుంది? నువ్వు చచ్చిపోయాక వస్తుంది. అంతేగా? ఫైన్. సింపుల్ రీజన్ ఏంటంటే బ్రెయిన్ డ్రైన్ అవడానికి రీజన్ ఇదే అనమాట. అక్కడ ఏంటంటే నీకు థాట్ వస్తే నీకు హెల్ప్ చేయడానికి ఒక 100 మంది ఎవరో డిస్కషన్ చేయడానికి ఉంటారు. ఇక్కడ ఎవరు ఉండరు, నీకు నువ్వే డిస్కస్ చేసుకుంటా ఉంటావు. పిక్చర్ అనుకుంటా చివరికి. ఫైన్. కొలాబరేట్ అండ్ నెట్వర్కింగ్, క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ, ఎడ్యుకేషనల్ సిస్టమ్, కమర్షియలైజేషన్ అండ్ ఇండస్ట్రీ లింకేజెస్, ట్రాన్స్లేటింగ్ రీసెర్చ్, అదే చెప్పింది ఇదే. ఈక్విటీ అండ్ ద ఇంక్లూజన్. సో ఇట్ ఇంక్లూడ్ జెండర్, regional and socio-economic. So recently there is another thing which I have realized is geriatric technology. విన్నారా పదం ఎప్పుడైనా? అసలు గెరియాట్రిక్ అంటే తెలుసా? పిడియాట్రిక్ అంటే తెలుసా? పిడియాట్రిక్ తెలీదా? ఎవరు? పిల్లలు. వాట్ ఈస్ గెరియాట్రిక్? ముసలోళ్ళు. ఓకే. గెరియాట్రిక్ కేర్ ప్రెసెంట్ ట్రెండ్ ఇప్పుడు ఇదే. ప్రెసెంట్ ట్రెండ్ ఏంటి ఇప్పుడు? గెరియాట్రిక్ కేర్ అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ మనది బానే ఉంది. ఇఫ్ యూ సీ అదర్ కంట్రీస్ దే హ్యావ్ రీచ్ దర్ డెమోగ్రఫిక్ డివిడెండ్. ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ అవుతున్నారు. ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ అవగానే దే హ్యావ్ సమ్ అసిస్టెడ్ లైబిలిటీస్ కొన్ని కావాలన్నమాట నీకు చేసుకోవడానికి, పని చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నౌ అలెక్సా టర్న్ ఆఫ్ ద లైట్ అనగా లాగుతుందా? లేకపోతే కుంటాడానికి ఏం చేస్తాడు? అతను లేసుకుంటూ వెళ్ళి ఒక స్విచ్ ఆపుకొని రావాలా? ప్రాసెస్ ఈజ్ అయిందా లేదా? ఆ టెక్నాలజీస్ అనేది ప్రెసెంట్ చేస్తే మంచిది అని నాకు అనిపించింది. ప్రెసెంట్ అదే పని మీద కూడా ఉన్నారు చాలా కంట్రీస్ కూడా. ఇప్పుడు అదే కదా, అలెక్సా ఇస్ అన్ ఇన్నోవేషన్, రైట్? వాట్ ఎవర్ అలెక్సా ఆర్ సిరి, వాట్ ఎవర్ ద AI టెక్నాలజీస్ విచ్ దే హ్యావ్ ఇంటిగ్రేటెడ్ విత్ దిస్ ఇంటర్నెట్. ఎవ్రీథింగ్ కెన్ బి కంట్రోల్ త్రూ యువర్ వాయిస్ కమాండ్, రైట్? అలెక్సా క్లోజ్ ద డోర్ అంటే క్లోజ్ అవుతుందా లేదా? ఫైన్. సో ఇంక్రీజ్డ్ అసలు ఏం జరగాలని జస్ట్ గో త్రూ దిస్, నాట్ దట్ మచ్.